మిగిలిన 50,000 ఎక్కడి అంటే 26 నెలల నాకు 4,000 పెన్షన్ ఇస్తాను 2,000 ఇచ్చినావు అది కూడా 2 నెలలు కొట్టినావు కాబట్టి నాకు 2,000 ఇస్తా మిగిలిన 50,000 ఎవడిస్తాడు రా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా లేకపోతే ఇక్కడ ఝాన్సీకి ఇస్తుందా ఎవడిస్తాడు అని అడగాలి అడుగుతారా లేదా లగ్గం చేసుకున్న పిల్లలు తులం బంగారం అడుగుతారా అడగరా ఎక్కువ టైం లేదు తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని ఊళ్ళకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తొందర ఏం లేదు కానీ పైసలు కింద ఇస్తే మంచిగా తీసుకోండి ఏం బాధపడకుని అయ్యో తీసుకుంటాం కదా విమానం తప్పదు కదా ప్రమాణం చేస్తుంది కదా గసోటి ఏం లేవు మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నాకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళు అందరు ఇంటూరు పోయి ఇంటికి మళ్ళీ ఇప్పుడు పోయి చెప్తారు ఝాన్సీ చెప్పి అక్కకి ఇట్లా అన్నాడే వాడు కేటీఆర్ గాడు అని చెప్తారు చెప్తే మీరేం చేయండి రేపుకేనా వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ అయితే పనిచేయరా తమ్మి పైసలు ఇచ్చి ప్రమాణం చెప్పిరా అని చెప్తుంది ఝాన్సీ మీరేం చేయండి రేపుకేనా పైసలు తీసుకొని ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీదనో మైసమ్మ మీదనో పోషమ్మ మీదనో పెద్దమ్మ మీదనో మంచిగా కళ్ళు మూసుకొని చేయి జాపుని మనసులో తుప్పాలు అనుకోండి బయటికి ఏమన్నా చదువు ఏం కాదు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కాంగ్రెస్ వారి దొంగ పైసలు బరాబర్ గుంజుకోవాలి ఈ బలగొట్టాలి ఏ గుర్తు కొట్టేయాలి ఏ గుర్తు ఝాన్సీ తినవాడాలి గట్టిగా కార్కేనా పక్కానా మళ్ళా మోసం ఉండదు కదా చేయి లూపినట్టే ఇట్లా అన్నట్టే మళ్ళా బుద్ధుడు వేరేది బుద్ధుడు ఉండదు కదా పైసల కథం కాము కదా మళ్ళా డాలర్లకు అమ్ముడు కాము కదా పక్కానా ఆఖరికి ఒక మాట చెప్పి నేను బంద్ చేస్తాను రాంగరాంగ వర్ధనపేట పంతులు ఒక మాట చెప్పమన్నాడు అందరూ మనసుకి ఎక్కించుకోవాలి మంచి తినాలి ఏం చెప్పిండేనా ఒక మార్కెట్ మీద వినాలి ఈ మార్కెట్ మనం కట్టిందే కదా మధ్యలో ఆపేసిరా తట్టెడు మట్టి తీయని గాడులు 2 ఏళ్ళ మీద ఒక 2 ఫ్లోర్లు వేసేది వాళ్ళ ముఖం వాళ్ళే మెత్తరాలి మళ్ళీ మనం వచ్చినాక వేసుకుందాం ఇగో నేను ఆ పంతులు ఏం చెప్పిండేనా వర్ధనపేట పంతులు చెప్పిండు జాగ్రత్తగా రీ తొర్రూరులకు మంచిగా చెప్పమన్నాడు మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్ల ఏ వార్డు కావాడు కారు గుర్తుంటది కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట నాకైతే తెలియదు మళ్ళా కళ్ళు పోయినాక మంచిగా చేసుకుందామంటే కంటి వెలుగు కూడా లేదు తీసి పాడేసిండు వాడు అది కూడా కేసీఆర్ కిట్టు తీసేసిండు రంజాన్ తోఫా పోయింది బతుకమ్మ సీర పోయింది మనకు క్రిస్మస్ కానుక పోయింది కంటి వెలుగు పోయింది రైతు బంధు పోయింది అన్ని పోయింది ఏం లేదు దరిద్రం ఒకటే మిగిలింది అందుకే ఆ దరిద్రం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మీ ఓటు అనే అస్త్రంతో బట్టిగా బుద్ధి చెప్పండి ముఖ్యమంత్రి తిట్టే బూతులకు చూస్తురా వాడు మాట్లాడే బూతులు మీరు గట్టిగా అడిగిరనుకో ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తావు 2,500 అంటే నీ లాభుల తొండలు ఇచ్చి పెడతావు రైతు బంధు ఎప్పుడేస్తావురా బడివే అంటే అగో నీ గుడ్లు తీసి గోటీలు ఆడతా ఇదేనా మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు నేను ఇట్లా తింటాను నిజానికి కానీ వాడు మాట్లాడే మాటలు తింట కదా అప్పలేదు ఇక మా అయ్యనక నాకు వేషం రాదా మా అయ్యనంటే నేను ఊరుకుంటానా బరాబర్ చెప్తున్నా ఒక తిట్టు నువ్వు తింటున్నా కొడక 3 భాషల మామూలు తిట్టు తింటా నీకంటే 2 భాషలు ఎక్కువ వచ్చినా అందుకే చెప్తున్నా ఇంకో 2 ఏళ్ళు ఉంటది మళ్ళా చెప్తున్నా యాది పెట్టుకో మాట మార్చుకో పని చెయ్యి ప్రజల మనసు గెలువు 6 గ్యారంటీలు ఇయ్యి 420 హామీలు నెరవేర్చు పెట్టుకో నా మీద కేసులు నా ఇంటికతో సమానం ఎన్ని పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాం 420 హామీలు అమలు చేసేదాకా తెలంగాణ గరీబోళ్లకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా ఎంబడబడతాం